టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత గంభీర్ కోచ్ గా ఫస్ట్ సిరీస్ శ్రీలంకతో 3 టీ20 సిరీస్ జూలై 27న ఫస్ట్ మ్యాచ్ తో ప్రారంభమవుతోంది. ఈ 3 టీ20లు పల్లకిల గ్రౌండ్ లో జరుగుతున్నాయి. ఈ గ్రౌండ్ బేసిక్ గా బ్యాటింగ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కొంచెం ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు 23 ఇంటర్నేషనల్ టీ20లు జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 12 సార్లు గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 8 సార్లు గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 168 గా ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 149 గా ఉంది. ఇంకా ఈ గ్రౌండ్ లో 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 263 పరుగులు చేసింది. ఇదే హై స్కోర్. ఈ గ్రౌండ్ లో 2019లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై శ్రీలంక 125 పరుగులు చేస్తే చేజింగ్ లో న్యూజిలాండ్ 88 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ చేజింగ్ స్కోర్ 175 పరుగులు. 2012 టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ చేజ్ చేసింది. ఇంకా ఈ మ్యాచ్ లో ఇండియా ఫైనల్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉంటారు. జింబాబ్వే టూర్ లో కూడా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో అదరగొట్టారు. దీంతో టీమిండియా శ్రీలంకపై కూడా ఈ జోడీ ఫామ్ కొనసాగిస్తుందని ఆశిస్తుంది. వరల్డ్ కప్ లో నెంబర్ 3 స్పాట్ లో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 4 గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. ఇంకా నెంబర్ 5 ప్లేస్ లో శివం దూబే లేదా రియాన్ పరాగ్ ని టీమ్ మేనేజ్మెంట్ ఆల్రౌండర్ గా టీ20లో చూడాలనుకుంటుంది. దీంతో తనకి అవకాశం ఇస్తారా లేక శివం దూబేకే ఫైనల్ లెవెల్లో ఛాన్స్ ఉంటుందో చూడాలి. ఇక్కడ శివం దూబే బేసిక్ గా బౌలింగ్ చేయగలిగిన వరల్డ్ కప్ లో ఎక్కువ బౌలింగ్ చేయలేదు, కానీ జింబాబ్వే టూర్ లో బౌలింగ్ చేశాడు, వికెట్లు కూడా సాధించాడు. ఇంకా నెంబర్ 6 గా ఫినిషర్ రింకు సింగ్ ఉంటాడు. నెంబర్ 7 లో హార్దిక్ పాండ్యా ఆడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 8 గా అక్షర్ పటేల్ ఉంటాడు. స్పిన్ కోటాలో ఒక స్లాట్ అక్షర్ పటేల్ కన్ఫర్మ్. వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా రాణించాడు. ఇంకా రెండో స్పిన్నర్ గా వాషింగ్టన్ సుందర్ ఉంటాడా, రవి బిష్ణోయ్ ఉంటాడా అనేది కొంత అనిశ్చితి నెలకొంది. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఇద్దరు జింబాబ్వే టూర్ లో అద్భుతంగా రాణించారు. ఇక్కడ రవి బిష్ణోయ్ కంటే వాషింగ్టన్ సుందర్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఎబిలిటీ. ఇంకా ఫేస్ బౌలర్స్ ఇద్దరు కోటాలో ఒకరు హర్షదీప్ సింగ్ పక్కా ఉంటాడు. ఇంకా నెంబర్ 11 గా ఖలీల్ అహ్మద్ లేదా మహమ్మద్ సిరాజ్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిన మహమ్మద్ సిరాజ్ ఎంచుకుంటారా లేదా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన ఖలీల్ అహ్మద్ ఎంచుకుంటారా అనేది చూడాలి. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఖలీల్ పైనే ఎక్కువ మెగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ టీ20లో ఇండియా ఫైనల్ 11 ఈ విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఫైనల్ 11 కాకుండా ఇంకెవరుంటే బాగుంటుంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.